ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, నమస్తే ఆఫీసర్, ఎలా ఉన్నావు? నా కోసం తెగ ఎదురు చూస్తున్నట్టున్నావు. రేయ్, ఏం కావాలి నీకు? పిల్లలు ఎందుకు తీసుకెళ్ళావు? పిల్లలకేమైనా అయితే? ఏమైనా అవ్వడం అవ్వకపోవడం అంతా మీ చేతిలో ఉంది ఆఫీసర్. నేను చెప్పినట్టు మీరు వింటే నేనెందుకు పిల్లల్ని చంపుతాను చెప్పండి? అయినా పిల్లలు ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం మీరు, అమరేంద్రనే. ఏంటి, అర్థం కాలేదా? ఫస్ట్ టైం నేను కిడ్నాప్ చేసినప్పుడే నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేసి ఉంటే నేను సైలెంట్గా వెళ్ళిపోయేవాడిని. నా పని నేను చేసుకునేవాడిని. ఈ అరవింద్ దగ్గరే హీరోయిజం చూపించారు. ఇప్పుడు నన్ను విలన్గా మార్చేశారు. సరే అడుగు, ఏం కావాలో ఇస్తాం, కానీ పిల్లలకేం కాకూడదు. మా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేయాలి. వీటితో పాటు అమరేంద్రని ఒంటరిగా మా దగ్గరకు పంపించండి. మీ వాళ్ళని అడిగావు, తీసుకొస్తాం. ఇక్కడి నుండి సేఫ్గా వెళ్ళాలన్నావు, పంపిస్తాం. మధ్యలో అమర్ని పంపడం ఏంటి? అమరేంద్ర మధ్యలో రావడం ఏంటి? ఇదంతా ప్లాన్ చేసిందే అమరేంద్ర కోసం అయితే ఈ అరవింద్ని జైల్లో పెట్టాడు. నాకు ఓటమిని పరిచయం చేశాడు, భయాన్ని పరిచయం చేశాడు. ఇన్ని పరిచయం చేసిన మనిషికి నేను కనీసం చావునైనా పరిచయం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? వద్దర్వింద్, నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పుని ఒప్పు చేస్తున్నాను ఆఫీసో. నేను ఇక్కడి నుంచి అంటూ వెళితే అది అమరేంద్ర ప్రాణం తీసుకునే వెళ్తాను. మీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. అంతలోపు అమరేంద్రను లోపలికి పంపించాలి. దానితో పాటు మా వాళ్ళని ఎప్పుడు ఎక్కడ అప్పగిస్తారో ఇన్ఫర్మేషన్ కావాలి. పోయినసారిలా ఆపరేషన్ చేస్తాం, పిల్లల్ని కాపాడేస్తాం అనుకుంటే మాత్రం ఈ బిల్డింగ్ చుట్టూ మొత్తం డైనమైట్స్ పెట్టాం. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క బటన్ నొక్కితే చాలు, మొత్తం బూడిదైపోతుంది. వద్దు వద్దు, అలా చెయ్యొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాం అరవింద్, ప్లీజ్. హలో హలో హలో, సూర్య, అమరేంద్ర ఎక్కడున్నాడు? సార్, పిల్లల్ని ఎత్తుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు సార్. అక్కడే ఫారెస్ట్ ఆఫీసర్తో ఉన్నారు. ఓకే డ్రైవర్ సార్. ఫారెస్ట్ వైపు పోనీ. ఓకే సార్. రాథోడ్, అదిగో అక్కడ బస్సు. రాథోడ్, రాథోడ్, కార్ ఆపు. పిల్లలు, పిల్లలు, ఏమండి, బస్ ఇక్కడే ఉంది. పిల్లలు కనిపించడం లేదేంటండి? పిల్లలు, రోడ్ ఇక్కడితో ఎండ్ అయి ఉంది. సో వాళ్ళు ఇటే వెళ్ళుంటారు. మనం వెళ్తే పిల్లలు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. రండి వెతుకుదాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.